ఎట్లయితే ఇప్పుడు ఐటీ కంపెనీ వాళ్ళు దాదాపు ఒక సిగ్నల్ క్రాస్ చేయడానికి 10 to 15 మినిట్స్ టైం పడతా ఉంది. అక్కడ వాళ్ళ మీద స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది. అక్కడ ఫ్యూయల్ కాస్ట్ వల్ల ఎకానమీ దెబ్బతింటుంది. తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ పక్కనే కాంటినెంటల్ హాస్పిటల్ అని, స్టార్ హాస్పిటల్ అని, ఇట్లా కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్. వారికి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారిని చేరాలనుకుంటే కూడా పేషెంట్స్ యొక్క ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే స్థాయికి ట్రాఫిక్ జామ్ అనేది చేరుకుంది. ఇంకోటి రోడ్డు యొక్క నాణ్యత అన్నట్టు చాలా వరకు కూడా మాకు సరిపడా రోడ్లు లేవు. ఉన్న రోడ్లు కూడా సరైన మెయింటెనెన్స్ లేకుండా ఎక్కువగా పాత్ హోల్స్, అదే రోడ్డు మీద డ్రైనేజ్ పొంగడము, అదే రోడ్డు మీద చాలామంది నల్లా కనెక్షన్ల కోసం అని చెప్పేసి గుంతలు దవ్వడము, అట్లా వదిలేయడము వల్ల చాలా రోడ్డు అనేది ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇది హెవీ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా మాది, హెవీ డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటే ఇళ్లలో నుంచి గార్బేజ్, తర్వాత ఇళ్లలో నుంచి, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి, తర్వాత రెస్టారెంట్ల నుంచి, ఇట్లా ఐటీ కంపెనీస్ నుంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఆ చెత్తని సరిగా కలెక్ట్ చేయకపోవడం, సరిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి డిసీజెస్ కూడా, స్కిన్, తర్వాత డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి రోగాలు కూడా ఇక్కడ చాలా ప్రబలుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే యువత ఇక్కడ కంపెనీస్ ఏర్పాటు చేసే టైంలో నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ మాకు వాగ్దానాలు ఇచ్చారు. నేను అదే ఏరియా నుంచి ఉన్నాను కాబట్టి నా చిన్నప్పుడు ఎప్పుడైతే ఇది గ్రోత్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నాయకులు కానీ అధికారులు కానీ మాకు ఒక వాగ్దానాలు లాంటివి చేశారు. ఏంటంటే ఇక్కడ మీ అసైన్డ్ భూములన్నీ మాకు ఇవ్వండి, అసైన్డ్ భూములు, పట్టా భూములు SEZ కోసం ఇవ్వండి. ఆ SEZలో కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏర్పాటు చేయడం వల్ల మీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది అని చెప్పేసి మమ్మల్ని నమ్మబలికి మా ల్యాండ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ స్కిల్ గ్యాప్ ఉండడం వల్ల మా లోకల్ యూత్కి ఏంటంటే స్కిల్ గ్యాప్ ఉండడం, చాలామంది ఏంటంటే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ డిస్కంటిన్యూ, ఇట్లా బీటెక్లు చేసి ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క స్కిల్స్కి సరిపడా స్కిల్స్ లేకపోవడం వల్ల అక్కడ గ్యాప్ ఏర్పడి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉండిపోయి వాళ్ళు స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నారు.